మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. కాటిపల్లి గ్రామంలో 4 సంవత్సరాల నుంచి శ్రీదేవి నవరాత్రి భాగంగా ఈరోజు అమ్మవారికి విశేషంగా అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు మనకు దర్శనమిస్తున్నది. ప్రతిరోజు సాయంకాలం పూట అమ్మవారికి విశేషంగా సహస్రనామ కుంకుమార్చన జరుగుతున్నవి. భక్తులంతా కూడా అమ్మవారి వద్దకు విచ్చేసి వారి కోరికలను తెలుపుకొని అమ్మవారి కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలవుతున్నారు. తదుపరి అమ్మవారి పూజ అనంతరం సహస్రనామ కుంకుమార్చన అనంతరం అమ్మవారి యొక్క ప్రసాదాలు వితరణ జరుగుతున్నది. తర్వాత విశేషంగా ఇక్కడ ఇంకా విశేష కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నవి. ఈరోజు ఒంటిమిట్ట మండలంలోని మలకాడపల్లి గ్రామంలో శ్రీదేవి నవరాత్రుల సందర్భంగా 3వ రోజు. ఈరోజు ఏమేమి ఉత్సవాలు జరిగినాయో గ్రామస్తులని మరియు స్వామివారిని అడిగి తెలుసుకుందాం. భాగంగా 22/9/2025 నుండి 2/10/2025 వరకు ఘనంగా నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మలకాడపల్లి ఎస్సీ కాలనీలో గత 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4వ సంవత్సరం జరుపుకుంటున్నాము. ఇందులో ముఖ్య భాగంగా చిరాల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4వ సంవత్సరము జరుపుకుంటున్నాము. మలకాడపల్లె గత 3 సంవత్సరాలు సుబ్రహ్మణ్యము, రామ్ సుబ్బయ్య, గొంగటి వెంకటేష్ మరియు భవనాసి దాసు ఆధ్వర్యంలో చేశారు. దాసు ఇప్పుడు కోవిడ్కి వెళ్ళిపోయారు. ఈ సంవత్సరం కూడా భవనాసి రాజేష్, తేజం కృష్ణ, భవనాసి హరి బ్రదర్స్ మరియు జంబారు బ్రదర్స్ మరియు గాలి బ్రదర్స్ అండ్ మామిడి బ్రదర్స్, మానం బ్రదర్స్, మధ్యల బ్రదర్స్ అందరూ కలిసి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయంగా ఈ మండపం నిర్మాణం విషయంలో కానీ గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు వ్యవహరించి రాత్రి పువ్వులు కష్టపడి ఇక్కడ పనిచేశారు. అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది. గత 4 సంవత్సరాలుగా మామిడి వెంకట సుబ్బయ్య, జంబారపు రామమూర్తి ఆధ్వర్యంలో అన్నప్రసాదాలు తయారు చేసి గ్రామ ప్రజలకు సమర్పించగలిగినది. అమ్మవారి గుడికి సంబంధించి గ్రామ ప్రజలు అందరూ కూడా ఇక్కడ మండప డెకరేషన్ అయితేనేమి ప్రతి ఒక్క విషయంలో కూడా అందరూ సహకరించి ప్రజలందరూ ఏకదాటి మీద నడుచుకొని ఈ మలకాడపల్లె గ్రామ మహిళలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ప్రతిరోజు కుంకుమార్చన పూజలో పాల్గొని దిగ్విజయంగా కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రతిరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో ఎవరు ఎక్కువ కాదు, ఎవరేం కాదు, మేమందరం కూడా కలిసికట్టుగా మలకాడపల్లె గ్రామ ప్రజలందరం కూడా చేసుకుంటున్నాము. అలాగే మా మలకాడపల్లె గురువు అనేటువంటి భవనాసి కాటయ్య గారు ముఖ్య అతిథిగా మాకు ఇక్కడ గురువుగా మాకు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము ఈరోజు అంటే 24వ తేదీన అన్నపూర్ణాదేవి అలంకరణతో ఈరోజు పూజా కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగినది. 22వ తేదీ అంటే మేము మొదలుపెట్టిన రోజు బాల త్రిపుర సుందరదేవి అలంకరణతో పూర్తయినది. 23వ తేదీ గాయత్రీదేవి అలంకరణతో పూర్తయినది.